ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దోస్తులందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు కర్ణాటకలోని భోగనందేశ్వర దేవాలయానికి వచ్చాము. ఇది ఉన్నది చిక్బళాపూర్ దగ్గరలోనే ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఆలయం ఇది. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. వెల్కమ్ బ్యాక్. మనం వచ్చినది నంది హిల్స్ దగ్గరలోనే ఉన్న నంది అనే ఊరు, నందీశ్వర టెంపుల్. నంది అనే ఊరు ఎక్కడుందంటే నంది హిల్స్ ఉన్నది. ఆ హిల్స్ ఈ దగ్గరలోనే ఉంటుంది. ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ కొండ చుట్టూ తిరుక్కొని రావాలన్నమాట. అంతలోనే ఈ ఆలయం ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. ఇది విజయనగర కాలంలో తయారైన ఆలయం. ఇది చోళరు కాలంలో కూడా ఉందని చరిత్ర ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళిపోదాం రండి. మళ్ళీ ఈ ఆలయం 9th సెంచరీ కాలం నాటి ఆలయం ఇది. ఇక్కడ ఉన్న శిల్పకళలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ స్టోన్ కొంచెం గట్టిగా ఉన్న స్టోన్తోనే తయారు చేసిన స్టోన్ ఇది. ఇది వైట్ గోధుమ కలర్లో ఉంటుంది కదా. మీరు హొయస్లార్ కట్టిన శిల్పాలను చూస్తే, గుళ్ళని చూస్తే బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. హొయస్లార్ ఆల్మోస్ట్ ఆ స్టోన్తోనే ఫినిషింగ్ వచ్చేలా చేస్తారు. ఇక్కడ ఈ గుళ్ళో కూడా కొన్ని శిల్పాలని చెక్కారు బ్లాక్ కలర్లో. అవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే జస్ట్ లైక్ బంగారం మనం తయారు చేసే నగలు ఎలా ఉంటాయి, మీరు ఇనుముతో తయారు చేస్తే ఎలా ఉంటాయి, అలా డిఫరెన్స్ అనమాట. అలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్టోన్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఆ స్టోన్ ఒక టైంలో స్మూత్గా అయిపోయి టైంలోనే అది మెత్తగా ఉన్నది గట్టిగా అయిపోతుంది అనమాట. ఆ మెత్తగా ఉన్నప్పుడే మీరు నగలు ఎలా తయారు చేస్తారో అలాగ తయారవుతుంది అనమాట. ఇది హొయస్లార్ కాలంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ కూడా ఉన్నాయి. 92 టెంపుల్ కట్టారు వాళ్ళు. 92లో 3 టెంపుల్స్ చాలా ఫేమస్. అందులో 3 కర్ణాటకలోనే ఉన్నాయి. చాలా ఫేమస్ అయినవి కర్ణాటకలోనే ఉన్నాయి. అది వేరే వీడియోలో ఉన్నాయి. నేను దాని డీటెయిల్స్ మళ్ళీ మీకు క్లిప్ దాంట్లో వేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. మీరు ఆ టెంపుల్స్లో ఎలా తయారు చేశారు అనే దాన్ని బట్టి మీరు చూడొచ్చు. ఇక్కడున్న శిల్పాలు కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్ ఇది. చిక్బళ్ళాపూర్లో చాలా చూసే ప్లేసెస్ ఉన్నాయి. నా వీడియోస్లో చిక్బళ్ళాపూర్కి సంబంధించిన చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చేసేటివి అప్డేట్ చేస్తాను. ఈ ఊరికి వస్తే మీరు ఒక రోజులో మీరు చాలా చూసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్లేసెస్ ఉన్నాయి, నంది హిల్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఈ వీడియో దీనిలోనే క్లిప్లు ఇస్తాను, మీరు చూడొచ్చు నంది హిల్స్లో ఏమేమి ఉన్నాయనేసి. ఈ చిక్కబళ్ళాపూర్ ఎక్కడ ఉందంటే బెంగళూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చిక్కబళ్ళాపూర్. మీరు అనంతపూర్, హైదరాబాద్ ఇటుపక్క నుంచి వచ్చినట్లయితే మీకు ఈ ఊరు ముందే వస్తుంది. బెంగళూరు కన్నా ముందే వస్తుంది. అనంతపూర్ టు బెంగళూరుకు వెళ్ళే దారిలో వస్తుంది ఈ ఊరు. చిక్బళ్ళాపూర్ అనేసి ఊరి పేరు. మీరు వేరే పక్క నుంచి వస్తే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి చిక్బళ్ళాపూర్ అనేది ఎంత దూరం ఉంది అనేసి. ఇక్కడికి రావడానికి మీరు ఓన్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ప్రైవేట్ వెహికల్ కూడా దొరుకుతాయి. మీరు ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకొని మీరు ఇక్కడికి రావచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూసేటివి చాలా ఉన్నాయి, అందుకు ఓన్ వెహికల్ అయితే చాలా మంచిది ఇక్కడ రావడానికి. బస్సులు కూడా ఉన్నాయి, చాలా బస్సులు ఉన్నాయి. టైమ్స్ మీకు సేవ్ అవుతుంది అనమాట ఓన్ వెహికల్లో వస్తే. ఇది చూడండి, చాలా అద్భుతంగా తయారు చేశారు, నాకు భలే నచ్చేసింది. ఇది ఈ టెంపుల్లో కొన్ని చూడండి, ఇవన్నీ కొక్కీలు చూడండి, అదే ఆ కాలంలో స్టోన్తోనే తయారు చేశారు అవన్నీ. ఇవంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్తో తయారవుతాయి అనమాట. ఇటుక కానీ సిమెంట్ కానీ ఇలాంటివన్నీ ఏమి యూజ్ చేయరు. టెంపుల్లకి వేసి అలా తిప్పేస్తారనమాట. మళ్ళీ ఓపెన్ చేయొచ్చు కావాలనుకుంటే. దొబ్బితే కదలవు అనమాట, ఎత్తితే ఊడతాయి అనమాట. అలా సిస్టమ్తో తయారు చేస్తాము. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు దీనిని. చాలా చాలా అద్భుతంగా తయారు చేశారు. ఈ టెంపుల్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా అన్ఫినిష్డ్లో ఉంది. ఈ గోపురం చూస్తే మీకు అనిపిస్తుంది ఇంకా ఏదో పైన చేయాల్సింది కదా అని. అన్ఫినిష్డ్లోనే ఏదో ఆ కాలంలో యుద్ధాలు జరిగినాయి, ఆ కాలంలో పెండింగ్ ఉండిపోయినాయి అనమాట. ఇవి చూడండి, ఈ రథానికి వస్తాయి కదా, తేరు రథానికి ఆ చక్రాలు అనమాట. అవి వేస్ట్గా ఉంటే బాగా నిలబెట్టారన్నమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక క్రమంగా పెట్టారన్నమాట, వేచారు వీళ్ళు. చాలా బాగుంది చూడడానికి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఈ గుడి ప్రాంగణంలో. మీరు సేద తీర్చుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నేను పోయిన రోజు ఏదో స్పెషల్ డే, ఇది మండే, కొంచెం రద్దీగా ఉంటుందన్నమాట. మామూలు టైంలో అయితే బాగానే ఉంటుంది, అంటే ఎంత క్రౌడ్ ఉండదు. మిగతా రోజుల్లో, స్పెషల్ రోజుల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు టైం చూసుకొని రండి. వీరభద్రస్వామి దేవాలయం ఇది. ఈ బయట మీకు దీపాలు అన్నీ వెలిగిస్తున్నారు. అదే చెప్పాను కదా, స్పెషల్ డే ఏదో ఉంది లేదు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, మిస్ చేసుకోకండి. చాలా అద్భుతమైన ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.